మహిళా అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జమ్మలమడుగు శ్రీనివాస డిగ్రీ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తులసమ్మ, మున్సిపల్ కమిషనర్ లక్ష్మీరాజ్యం, మండలాధ్యక్షురాలు అరుణతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన పలువురు మహిళలకు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి సతీమణి శ్రీమతి అరుణమ్మకు మంత్రి ఆదినారాయణ రెడ్డి చేతుల మీదుగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎవరైతే దాని గురించి తను గొప్పగా తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మతో సమానమని అది యోగి వేమన రాసిన మన కడప జిల్లా సంస్కృతి గురించిన మంచి మాట. పెళ్లి కానుకగా చంద్రన్న పెళ్లి కానుకని 2 రకాలుగా ఎస్సీ ఎస్టీలకు అయితే 40,000 రూపాయలని, మన బీసీలకు అయితే 35,000 ప్లస్ మైనార్టీస్ ముఖ్యంగా ముస్లిం మహిళా మనులకు 50,000 రూపాయలు చొప్పున, అదే గిరిజనులకు అయితే 75,000, కుంటి గుడ్డోలను చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చే విషయం వాస్తవం కదా, మీరు ఆలోచించాలా. నాకు తెలిసి ఎంట్రీ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ చాలామంది పుట్టిన తర్వాత పెళ్లి కార్డు ఇస్తే మీకు డబ్బులు ఇచ్చే విషయం అందులో కొందరికి జమైన విషయం వాస్తవం కదా. మిమ్మల్ని చెప్తాను, గ్యాస్ కావాలి. ఇక్కడ గ్యాస్ అందరికీ ఇచ్చినామా లేదా? మన నియోజకవర్గంలో ముఖ్యంగా జమ్మలమడుగు పట్టణంలో ప్రతి ఇంటికి ట్రస్ట్ పేరు పెట్టి గవర్నమెంట్ ఇవ్వకముందే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినది పేరు ఉజ్వల, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినది దీపం. ఈ పథకాల కంటే ముందు మా ట్రస్ట్ పేరుతో మీకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఏకైక నియోజకవర్గం జమ్మలమడుగు అంచనా. అవునా కాదు? మీరు జమ్మలమడుగులో ఆ గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారు కదా. ప్లస్ కుట్టు సెంటర్లు పెట్టి మీకు ఉపయోగపడే కోసం కుట్టు సెంటర్లు పెట్టి నేర్పించినది వాస్తవా కాదా? దాదాపు 17,000 కుటుంబాలు ఉంటే 3,000 మంది మన జమ్మలమడుగు టౌన్లో మహిళలు కుట్టు సెంటర్లు నేర్చుకొని కుట్టు మిషన్ తీసుకొని అంతో ఇంతో సంపాదించేది నిజమైన విషయం నాకు తెలుసు. అవునా కదా? మీరే చెప్పాలి. చెక్కు అకౌంట్ పడిందా లేదా? పడింది కదా. కానీ సాక్షి పేపర్లు కానీ వైఎస్ఆర్ పార్టీలు కానీ పడదని చెప్పినాడు. వాళ్ళకి పడితే బాధ, ఎందుకంటే మా ఇద్దరికి ఓట్లు వేయాలా, వాళ్ళు ఏమైనా ఓడిపోతారనే భయం. నాకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు, సమాజంలో ఎన్నో మూఢనమ్మకాలతో చాలా సమస్యలు ఎదుర్కొన్నటువంటి మహిళల గురించి ఎంతోమంది మహనీయులు కొన్ని మూఢనమ్మకాలతో చాలా కార్యక్రమాల్లో చూస్తే సతీ సహగమనం నుంచి మొదలు పెడితే ఏ విధంగా చూసినా కూడా మహిళల్లో చాలా ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, వాళ్ళలో ఒక చైతన్యం తీసుకొచ్చేదానికి, మహిళా సాధికారత తీసుకొచ్చేదానికి, వాళ్ళని చైతన్యవంతులు చేసేదానికి ఈరోజు పురుషులతో సమానంగా మహిళలను కూడా తీసుకురావాలనే ఆలోచనతో పూర్వం నుంచి కూడా ఎంతోమంది మహనీయులు ప్రయత్నం చేశారు. ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఈరోజు చూస్తే చాలా చైతన్యం వచ్చింది మహిళల్లో. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మహిళా దినోత్సవ కార్యక్రమానికే మీరు హాజరైనారంటే అదే మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళల్లో ఉన్నటువంటి చైతన్యానికి కూడా ఈరోజు మీరు ఉన్నటువంటి ఆలోచన విధానం సమాజంలో మహిళలకు ఎంత గుర్తింపు అనేది ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తేనే అర్థమవుతా ఉంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమం గురించి చాలా చెప్పారు. ఒకసారి మనం ఆలోచన చేస్తే పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని ఆలోచన చేసినటువంటి మహనీయుడు అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు అధికారంలోకి వస్తానే పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినారు. ఈరోజు మగవాళ్ళు పోతే అప్పియారేమో కానీ మీరు పోతే మాత్రం బ్యాంకుల్లో ఖచ్చితంగా ఎన్ని లక్షలు కావాలని అప్పులు ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే ఈరోజు మహిళల పట్ల బాధ్యత, మహిళలకు ఏదైనా ఇచ్చినా కూడా బాధ్యతగా నిర్వర్తిస్తారని చెప్పి అందరికీ ఒక నమ్మకం. ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి మేనిఫెస్టోలో 700 ఇస్తామని చెప్పినాడు. రైతుల యొక్క రుణాలు మాఫీ చేస్తామంటే సాధ్యం కాదన్నాడు. డాక్రా గ్రూపులకు రుణమాఫీ చేస్తామంటే సాధ్యం కాదని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే సాధ్యం కాదంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా క్రమం తప్పకుండా 1 నుంచి 5వ తారీఖు లోపల ప్రతి నెల పేదవాళ్లకు, వికలాంగులకు కానీ వితంతువులకు కానీ, ఈరోజు వికలాంగులకు 3000 రూపాయలు, మహిళలకు ఈరోజు వితంతువులకు 1000 రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటి పరిస్థితి. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా క్రమం తప్పకుండా ఇచ్చేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ప్రతి నెల ఇస్తూ ఉన్నారు. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.